చాలా మంది చర్చిలకు రావాలని ఆశపడతారు, కానీ ఏవేవో ఆటంకాలు అడ్డుపడుతూ ఉంటాయి, ఏవో అవసరాలు అడ్డుపడుతూ ఉంటాయి. అందుకని వారి కోసం యేసుప్రభు అన్నారు, వారు ముళ్ళ పొదల కింద పడిన విత్తనములు లాంటి వారు అని. అంటే ఎదగాలని ఆశ ఉంటుంది, కానీ ముళ్ళకంపలు ఆ మొక్కని అణిచేస్తూ ఉంటాయి. ముళ్ళకంపలు అంటే ధనము, ఉద్యోగము, వ్యాపారము, భార్య, పిల్లలు, ఫంక్షన్లు, ఇలాంటి రకరకాల కారణాలు ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అవన్నీ ముళ్ళకంపలే. దేవుని దగ్గరికి రాకుండా అడ్డుకునేది ప్రతిదీ మనకు ముళ్ళకంపతో సమానమే. భార్య అందగత్త అయి ఉండొచ్చు, భార్య నిన్ను ప్రేమించేది అయి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డుకుందంటే ఆమె ముళ్ళకంపతో సమానమే. పిల్లలు నీకు ప్రాణం కంటే ఎక్కువ అవ్వచ్చు, కానీ దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారంటే వాళ్ళు కూడా ముళ్ళకంపలతోనే సమానం. ఉద్యోగమైన, వ్యాపారమైన అంతా ముళ్ళకంపలతో సమానం. దేవుని దగ్గరికి నువ్వు రాకుండా ఏదైతే అడ్డుకుంటుందో